2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే డాక్టర్ షేక్ అన్వర్ గారు. నమస్తే మేడం. ఏప్రిల్ 22 మిలీనియర్స్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళకి సంబంధించిన బ్లూ ప్రింట్ ఈ క్లాసెస్లో ఉండబోతుంది. అది కూడా తక్కువ బడ్జెట్కి ఫర్ ద ఫస్ట్ టైం మీరు చేయబోతున్నారు. Yes. అది నిజంగా వండర్ఫుల్ అండి. లాస్ట్ టైం మీరు ఒక ఎపిసోడ్లో చెప్పినప్పుడు 3 months అంటే లైఫ్లో డెఫినెట్గా కొన్ని డేస్ వస్తుంటుంటాయి, Yes. అలాగే మన సంవత్సరంలో కొన్ని మంత్స్ వస్తుంటాయని చెప్పొచ్చు. అంత బాగుంది ఆ ఎపిసోడ్. ఎస్ మ్యామ్. సో మనం ధనవంతులు అవ్వాలి అనుకున్నా, కోటీశ్వరులు అవ్వాలనుకున్నా కొన్ని హ్యాబిట్స్ ఎక్కడో తెలియకుండా మనల్ని అప్ చేస్తుంటాయి, కొన్ని డౌన్ చేస్తుంటాయి. Yes. వేటిని వదిలేయాలి, వేటిని పట్టుకోవాలి అంటారు? కొన్ని జీవితంలో కొన్ని ముందుకెళ్ళాలంటే గుర్తుపెట్టుకోండి, మనకి లైఫ్ అనేది వైకుంఠపాలు లాంటిది. నిత్యంలో ఉంటాయి, పాములు ఉంటాయి. ఈ నిత్యంలో ఏవైతే ఉన్నాయో గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి పాములు లాంటివండి. వెంటాడుతుంది, సడన్గా పుసుక్కని మింగేస్తుంటుంటాయి. సో నేనేమంటానంటే జాగ్రత్తగా ఉండండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో బతకడం అంటే కొన్ని వదిలేయాలి. సో ఈరోజు ఈ వీడియోలో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తాను అనుకుంటే ఐ విల్ షేర్ దిస్ వీడియో అండ్ కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి. సో ఏంటనంటే ధనవంతులు కావాలంటే వదిలేయాల్సిన 5 అలవాట్లు. నేనేమంటానంటే ప్రతి ఒక్కరు, మీ చుట్టాలు, బంధువులు, మీ పక్కన అందరూ ధనవంతులు అవ్వాలని కోరుకోండి. ఎందుకో తెలుసా? ఒక సీక్రెట్ చెప్తా, వాళ్ళు మిమ్మల్ని ఎవరు అప్పులు అడగరు. సో మీ డబ్బులు కూడా చాలా సేవ్ అవుతాయి. ఒక మనిషి తన జీవిత సంపాదనలో 25 నుంచి 30% అండి అప్పులు ఇచ్చి లాస్ అయిపోతున్నారు. సో మళ్ళీ చెప్తున్నా, మీరు ధనవంతులు అవ్వాలంటే ఫస్ట్ అప్పులు ఇవ్వడం దయచేసి ఆపండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో నెక్స్ట్, ధనవంతులు అవ్వాలంటే నేను చెప్పింది కాదు, డబ్బు తాత. గుర్తుపెట్టుకోండి, డబ్బు తాత. ఈ ప్రపంచంలో మీరు అతని గురించి తెలుసుకొని నిజంగా డబ్బు సంపాదించాలంటే లెక్కల్లో డౌట్ ఉంటే లెక్కల మేషాన్ని అడగాలి, తెలుగులో డౌట్ ఉంటే తెలుగు మేషాన్ని అడగాలి. మీకు డబ్బు గురించి నిజంగా తెలుసుకోవాలంటే ఈ డబ్బు తాత గురించి తెలుసుకోండి. సో అతని పేరు వారన్ బఫెట్. రోజుకి 400 కోట్లు సంపాదిస్తున్నాడు అంతే. డైలీ అతని ఇన్కమ్ 400 కోట్లు. ఏంట్రా ఇది, ఏం చేస్తారు అని నేను రీసెర్చ్ చేసిన తర్వాత అతని నుంచి కొన్ని మనీ లెసన్స్ నేర్చుకున్నానండి. మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఈ వీడియో అబౌట్ మనీ లెసన్స్ అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలియాలండి. ఏంటంటే ఎంత ఎక్సలెంట్ పాయింట్ చెప్పాడంటే, చాలామందికి ఆర్థిక ఇబ్బందులు లేదా ఆర్థిక స్తోమత ఒకేసారి రాదట. గుర్తుపెట్టుకోండి, మీరు రోజు చేసే చిన్న చిన్న హ్యాబిట్స్, అలవాట్ల వల్లే మీకు ఈ ఆర్థిక ఇబ్బందులు కానీ ఆర్థిక అలవాట్లు కానీ. రోజు ఎవరైతే డబ్బుని సేవ్ చేస్తారో, డైలీ మనీ ఎవరైతే ఎర్న్ చేస్తారో వాళ్ళు బాగా ధనవంతులు అవుతారండి. సో ఇతను ఏమంటాడంటే, మీరు చేసే అటామిక్ హ్యాబిట్స్, జేమ్స్ హ్యాలెన్ అన్న అతను పుస్తకం రాశాడు. నా లైఫ్లో నన్ను చాలా బాగా ఇన్స్పైర్ చేసిన పుస్తకం అటామిక్ హ్యాబిట్స్. అందులో ఒక కాన్సెప్ట్ ఉంది, డైలీ 1%. ఇఫ్ యూ ప్రాక్టీస్ డైలీ 1% పాజిటివ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, 100 daysలో 100% వచ్చేస్తుంది మీకు గ్రోత్. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు డైలీ అంటే మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ మనీ విషయంలో ఒకేసారి పెద్ద సునామీ లాగా వచ్చేస్తుందండి. సునామీ లాగా ఇక్కడ మీరు చూడండి, ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు మీరు ధనవంతులు అంటే. కంపల్సరీ ఏం చెప్తానంటే, ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డు ఉంచుకోండి, వాడండి. కానీ ఇప్పుడు మీరు ఏదైనా గ్లాస్ తీసుకున్నప్పుడు, గ్లాస్ కొన్నారండి, ఎవరైనా ప్యాక్ చేసి కొరియర్ చేసినప్పుడు పైన ఒక లేబుల్ వేస్తారు, హ్యాండిల్ విత్ కేర్. క్రెడిట్ కార్డ్ని కూడా హ్యాండిల్ విత్ కేర్ లైక్ ఏ గ్లాస్ వేర్. సో మీరు ఏం చేయాలంటే, క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలి అని కంపల్సరీగా తెలుసుకున్న తర్వాతే వాడండి. ఒక అతనట, మీరు జాగ్రత్త, చిన్న స్టోరీ చెప్తాను. ఒక అతని దగ్గరికి వెళ్ళారట, స్వామి నాకు గాల్లో ఎగరాలని ఉంది, ఏదైనా చెప్పండి స్వామి అంటే, ఆ స్వామికి చెప్పారట, ఎందుకు లేదు నైనా, అక్కడ ఎదురుగా గుర్రం ఉంది కదా, ఆ గుర్రం ఎక్కువ కరెక్ట్గా దాని కుడివైపు బటన్ ఉంటుంది, అక్కడ నొక్కు, గాల్లోకి వెళ్ళిపోతాం అని చెప్పాడు. వెంటనే ఉత్సాహంతో అత్యుత్సాహంతో గబా 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 పరిగెడితే ఎక్కిపోయాడు. స్వామి ఇక్కడ నుంచి బాబో ఆగు నాయనా అని అంటే, స్వామి నాకు అర్థమైపోయిందిలే అనుకుని గబగబ వెళ్ళి ఎక్కి నొక్కేసారట. గర్రమ కీలు గుర్రంలో ఎగిరిపోయిందండి ఆ గుర్రం. ఆ పైకి ఎక్కి చిక్కులు కొడుతుంది. అక్కడ నుంచి అరుస్తున్నాడు, స్వామి దీన్ని ఎలా కిందకి దింపాలి అని చెప్పేసి. ఒరే బాబు అదే కథ చెప్తాను, పూర్తిగా వినకుండా ఎగిరిపోయామని ఇతను చెప్పింది. అతనికి కొంతసేపు అయింది, ఇంకా పైకి ఎగిరిపోయాడు. ఇతని వాయిస్ అతనికి వినిపించట్లే, అతని వాయిస్ అతనికి ఇంకా గాలిలోనే తిరుగుతుంది, అది దిగట్లేదు. ఆకలేసేస్తుంది, 3 రోజులు అయిపోయింది, ఇంకా తిరుగుతూనే ఉంది గుర్రం. అతనికి ఎక్కడ ఏ బటన్ దింపడానికి ఏ బటన్ తెలియకుండా ఎక్కిపోయాము. జీవితంలో చాలామంది సగం తెలుసుకుని వెళ్ళిపోతుంటారు, అదే ప్రాబ్లం, వాళ్ళు అక్కడే ఉండిపోతారు. సో అందువల్ల నేను చెప్పేది అంటే, పూర్తిగా తెలుసుకోవాలంటే క్లాసెస్ కూడా రండి. సో చెప్తున్నాను, క్రెడిట్ కార్డ్స్ ఎలా వాడాలి, మనీని ఎలా మేనేజ్ చేయాలి. ఈసారి మిలియనర్స్ బ్లూ ప్రింట్లో మనీని ఎలా మేనేజ్ చేయాలో కూడా చెప్తానండి, సీక్రెట్స్. సో చెప్తున్నాను, ఇది క్రెడిట్ కార్డ్ ఎక్కువ వాడడం వల్ల నాకు తెలుసుకున్న రీసెర్చ్లో, కార్లెస్ రీసెర్చ్ అని ఒక రీసెర్చ్ ఉందండి, ప్రపంచంలో అత్యంత ధనవంతుల మీద చేసిన రీసెర్చ్. ఇందులో ఈ వీడియోలో ఏం చెప్పారంటే, ఒక మనిషి తన సంపాదనలో అప్పులకి సగం వేస్ట్ చేసుకుంటున్నాడు, అప్పులు ఇచ్చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అండ్ సంపాదించిన డబ్బుని పాపం వడ్డీలు, మొత్తం సంపాదించిన డబ్బు అంతా వడ్డీలు, ఈఎంఐలు, అప్పులు తీర్చడానికి సరిపోతుందండి. అందుకే సార్ మిలియనర్ బ్లూ ప్రింట్ డబ్బుని ఫాస్ట్గా
కేవలం 100 డేస్లో ఎలా అట్రాక్ట్ చేయాలో చెప్తానండి. ఓకే. అట్రాక్ట్ గుర్తుపెట్టుకోండి, మనీ అట్రాక్షన్ కామన్ ఒకటి టైప్ చేయండి, 100 డేస్ మనీ అట్రాక్షన్లో జాయిన్ అవ్వండి, మీ లైఫ్ మార్చుకోండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే రెండో పాయింట్, ఎవరు ధనవంతులు అవ్వరు లేదా సంపాదించే డబ్బును ఒకేసారి కోల్పోతారంటే కొంతమంది జీవితం పేక ముక్కలు టప్పని పడిపోద్దండి. ఎందుకంటే ఇవాళ చేసే అతిపెద్ద మిస్టేక్ ఇదే. ఏంటంటే కష్టపడకుండా ఒకేసారి ఏదైనా అంటే దాని మీద షార్ట్ కట్లు డబ్బు సంపాదించేదో అనుకుంటారు. రాదండి, మళ్ళీ చెప్తున్నాను. అంటే కష్టపడకుండా, ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకుంది, కష్టపడకుండా ఒకేసారి షార్ట్ కట్లు డబ్బు సంపాదించేదో అనుకుంటారో దట్ ఈజ్ రాంగ్. అయితే అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అనేది క్లాస్లో నేను అంటే ధర్మబద్ధంగా న్యాయంగా కొన్ని ఉన్నాయి, అవి నేను చెప్తాను. సో ఇంకొక మీరు తీసుకుంటే మూడోది, హోదా కోసం పెద్ద పెద్ద ఇల్లులు కొనకండి. తర్వాత మెయింటైన్ చేయలేక ఈఎంఐలు కట్టలేక సో మీకు ఎంత అవసరమో క్యాలిక్యులేట్ చేసుకుని, నాకు 2000 SFT అవసరమా, మా ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి ఎంత ఇల్లు కావాలి. సో వారన్ బఫెట్ అతను ఏమంటే మీరు పెద్ద పెద్ద ఇల్లులు కొనేసుకుని తర్వాత ఇబ్బంది పడద్దండి. కొనేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేయాలి, లేకపోతే పెరాలసిస్ వస్తుంది. అండ్ ఇంకా 4వ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే అదృష్టాన్ని నమ్ముకునే చాలామంది జూదం ఆడుతుంటుంటారు. కొంతమంది ఎలా అంటుంటారు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ముద్దు పెట్టి ఆఫ్టర్ 1 year ఐఎమ్ కింగ్, ఐఎమ్ 1 year కింగ్ అనుకుని డబ్బంతా ఒకే దగ్గర పెట్టేస్తుంటుంటారు. వారన్ బఫెట్ చెప్పిన గొప్ప సీక్రెట్ మీ అందరూ జీవితాంతం గుర్తుపెట్టుకుంటే ఒక పేపర్ మీద రాసుకోండి. ఏంటంటే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. మీ దగ్గర డబ్బు ఉందా, డబ్బును మొత్తం ఒకే దగ్గర పెట్టొద్దు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వేర్ పీపుల్ ఆర్ డూయింగ్. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వేర్ పీపుల్ ఆర్ డూయింగ్. మొత్తం డబ్బంతా తీసుకెళ్ళి ఒకే పర్సన్ దగ్గర, ఒకే కంపెనీలో కానీ ఒకే దగ్గర కానీ పెట్టకూడదు. పుసుక్కున్న కంపెనీ పోయినా ఆ పర్సన్ పోయినా అంతే సంగతులు. ఇంకా సో ఇంకొకటి ఏంటి, అదృష్టాన్ని నమ్ముకునే డబ్బు సంపాదిస్తాను మాత్రం అనుకోకండి. సో నెక్స్ట్ 5th వన్, స్టేటస్ కోసం కొత్త కొత్త బిల్డింగ్లు, కొత్త కొత్త కార్లు కొనొద్దండి. నా లైఫ్ని బాగా మార్చిన పుస్తకం చెప్తాను గుర్తుపెట్టుకుని, రిచ్ డాడ్ పూర్ డాడ్. ఎన్నిసార్లు చదివానంటే, ఎన్నిసార్లు విన్నానంటే, ఆడియోస్, బుక్స్. సో ఎవరి రాబర్ట్ కియోసాకి అతను రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్తో కొన్ని కోట్లు సంపాదించింది. అతను ఏం చేశాడంటే, మీరు లయబిలిటీ మీద డబ్బులు పెట్టకూడదు, అసెట్స్ మీద డబ్బులు పెట్టాలి. అప్పుడు నేను రీసెర్చ్ చేశాను, లయబిలిటీ ఏంటి, అసెట్ ఏంటి అంటే. కారు గుర్తుపెట్టుకోండి, మీకు సొంత ఇల్లు లేకుండా కారు కొనొద్దు. సొంత ఇల్లు లేకుండా కారు కొనొద్దు. ఫస్ట్ ఇల్లు మీద ఇన్వెస్ట్ చేయండి, తర్వాత అది ఇల్లు అసెట్, కారు లయబిలిటీ. అయితే కారు కొనడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఎంత ఇన్వెస్ట్ చేయాలి, సో ఎప్పుడు కొనుక్కోవాలి, ఏ టైంలో కొనుక్కోవాలి అనేది ఈసారి క్లాసెస్లో మిలియనర్స్ బ్లూ ప్రింట్లో మిలియనర్స్ ఏ విధంగా అన్ని కార్లు, ఒక కారుకే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మిలియనర్స్ చూసుకుంటే వాళ్ళ దగ్గర 4-5 కార్లు ఉంటాయి. వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆ కార్ని, ఏ విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, అంతమంది డ్రైవర్లు, అంతమంది పనులు. నాయనో ఒక్క బిజినెస్ రన్ చేయడానికి బుర్ర తల మీద కొట్టుకుంటారండి. మిలియనర్స్ ఏంటంటే ఈ ఊర్లో, ఆ ఊర్లో, ఆ కంట్రీలో, ఈ కంట్రీలో. నాకు ఒకరోజు అనిపించింది, సో ఒక్క ఆఫీస్ రన్ చేయడానికి ఇంత కింద మీద పడిపోతుంటే వీళ్ళు అక్కడ ఇక్కడ ఆ కంట్రీ ఈ కంట్రీ ఇన్ని కోట్లు ఎలా, అసలు మనుషులు ఎలా దొరుకుతున్నారు, నమ్మకస్తులు ఎలా దొరుకుతున్నారు, ఏం చేస్తున్నారో బాబు, అసలు ఎలానే పడుకుంటున్నారా అనే సీక్రెట్ తెలుసుకున్నాను. అది ఈసారి క్లాసెస్లో మీకు ఓపెన్గా చెప్పేస్తానండి. ఓకే, సో వండర్ఫుల్ సార్. ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటుంటే April 22న మిలీనియర్స్కి సంబంధించిన బ్లూ ప్రింట్తో పాటు అసలు లైఫ్కి సంబంధించి మనీ అనే దాన్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, అండ్ దాంతోపాటు ఇందాక సార్ చెప్పినట్టు న్యాయబద్ధంగా, ధర్మంగా మనం ఏ విధంగా దాన్ని అచీవ్ చేయాలన్న పాయింట్లోనే ఉంటుంది. ఈ క్లాసెస్కి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇమ్మీడియట్గా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. అంటే చాలామంది స్టేటస్ కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటుంటారు, లేదంటే ఎవరినో సాటిస్ఫై చేయడానికి కొన్ని పనులు చేస్తూ ఉంటుంటారు. ఎస్, సో తెలుసో తెలియకో డబ్బుని ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంటారు, ఎవరిని నమ్మాలో తెలియదు. ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నాయా అంటే డెఫినెట్గా ఒక థియరీ ఉంటుంది. ఆ థియరీని పట్టుకున్నప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ తెలుస్తూ ఉంటుంటాయి. అవన్నీ మైన్యూట్ డీటెయిల్స్ అనే చెప్తాను నేను. మీ క్లాసెస్కి సంబంధించి ఇప్పటికీ కొన్ని వందల మంది, వేల మంది ఫీడ్బ్యాక్స్ ఇచ్చున్నారు, వాళ్ళు అచీవ్ చేస్తున్నారు, మనకు అది తెలుసుకోవడాను. ఈసారి క్లాసెస్ ఎన్ని డేస్ ఉండబోతున్నాయి, ఏ టైంకి స్టార్ట్ అవుతుంది సార్ క్లాస్? ఎస్, ఈసారి జరగబోయే క్లాసెస్ గుర్తుపెట్టుకోండి, మిలీనియర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్లూ ప్రింట్ క్లాసెస్ ఈ నెల 22వ తారీఖు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. అతి కూడా తక్కువ ఫీజు కండి. ప్రతి ఒక్కరు రండి, తెలుసుకోండి, డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా మేనేజ్ చేయాలి, అలాంటి సీక్రెట్స్ చెప్తాను. ఈ నెల April 22 నుంచి ఎర్లీ మార్నింగ్ జూమ్లో ఆన్లైన్లో మీరు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా నా క్లాసెస్కి రావచ్చు. కోల్పోయిన డబ్బుని ఎలా సంపాదించాలి, మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, అఫర్మేషన్స్ ఎలా చేయాలి, విజులేషన్స్ ఎలా చేయాలి, చాంటింగ్ ఎలా చేయాలి, స్క్రిప్టింగ్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ 5:30కే క్లాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను. హ్యాపీగా అందరికన్నా జీవితంలో ముందు ఉండాలంటే అందరికన్నా ముందు లేవాలి, గుర్తుపెట్టుకోండి. సో అది సీక్రెట్స్ ఇంకా చాలా తెలుసుకోవచ్చండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.